సార్ జైలర్ 2లో షారూఖ్ ఖాన్ అని వార్త వినపడుతుంది. సో అది నిజమా అబద్ధమా? ఇది ఇప్పటికే జైలర్ 2 గురించి చాలామంది హీరోలు మారిపోయారు. రకరకాల పేర్లు బయటకు వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్గా షారూఖ్ ఖాన్ దగ్గరికి వచ్చింది. ఇది నిజమా అబద్ధం అనేది మీ సందేహం. ఇది జైలర్ 1 పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. జైలర్ 1లో మనకి మోహన్ లాల్ ఉన్నాడు, శివరాజ్ కుమార్ గారు ఉన్నారు, జాకీ ష్రాఫ్ ఉన్నాడు. ఇలా భారీ తారలతో అది మంచి హిట్ అయింది. దగ్గరగా 600 కోట్లు వసూలు చేసింది. దాంతో నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇది. దాంతో జైలర్ 2 కూడా చేద్దామని ఆలోచన రావటం. ఎందుకంటే జైలర్ 1లో కొడుకుని కూడా చంపేస్తాడు రజనీకాంత్. మరి జైలర్ 2లో కాన్సెప్ట్ పరంగా ఏముంటుందంటే జైలరు ఆ పాత్రకి అంతకు ముందు జరిగే స్టోరీగా చెప్తున్నారు. ఇది వీళ్ళందరూ ఎలా పరిచయం అయ్యారో ఏంటి అనే కోణంలో ఉంటుందనే విధంగా చెప్తూనే ఉన్నారు. కాబట్టి జైలర్ 2కి సీక్వెలా ప్రీక్వెల్ అనే దాని మీద చాలా డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయి. అది మనం క్లారిటీ ఇవ్వలేము. అయితే ఇప్పుడు షారూఖ్ ఖాన్ విషయం వచ్చేసరికి లేటెస్ట్గా ఇవాళ ఉన్న వార్త అంటే షారూఖ్ ఖాన్ పేరు బయటకు వచ్చింది. దానికి కారణం ఏంటంటే మిథున్ చక్రవర్తి కూడా నేను కూడా ఉన్నాను దీంట్లో అని చెప్పడం, షారూఖ్ ఖాన్ ఉంటున్నాడని మిథున్ చక్రవర్తి చెప్పడంతో ఇప్పుడు తెరపైకి షారూఖ్ ఖాన్ పేరు అయితే వచ్చింది. ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో షారూఖ్ ఖాన్ రావణ్ అనే ఒక సినిమా తీశారు. దాంట్లో క్లైమాక్స్లో ఈ రోబో పాత్రధారిగా రజనీకాంత్ యాక్ట్ చేశాడు. షారూఖ్ ఖాన్ అడిగిన కోరిక మీదకు ఈయన ఆ ఫ్రెండ్షిప్ మీద రజనీకాంత్ గారు చేశారు ఆ సినిమాలో. ఆ కృతజ్ఞతాభావం షారూఖ్ ఖాన్కి ఉంటుంది కదా. ఇప్పుడు రజనీకాంత్ గారు అడిగారు, నువ్వు దీనిలో కనిపించాలని చెప్పి అడిగారు కాబట్టి షారూఖ్ ఖాన్ ఓకే చెప్పారు అంటున్నారు. అది నిజమయ్యటానికి అవకాశం ఉంది. ఒకటి షారూఖ్ ఖాన్ ఉండే అవకాశం లేకపోలేదు. అంటే మోహన్ లాల్ కూడా ఉంటారు, శివరాజ్ కుమార్ గారు ఉంటారు, షారూఖ్ ఖాన్ ఉంటాడు, మిథున్ చక్రవర్తికి ఉండే అవకాశం ఉంది. చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు.